యోహాను 4:4 ఏముంటుందంటే, మరి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడు కంటే గొప్పవాడు అని ఉంటుంది. ఎందుకనంటే అతన్ని లోకాన్ని జయించాడు, దేవుడు మనలో ఉన్నాడు అని బైబిల్ చెప్తూ ఉంటుంది. మరి దేవుడు మనలో ఉంటే నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ క్యాన్ డిఫీట్ అస్ అని బైబిల్ చెప్తూ ఉంటుంది. లూకా 10:19 ఏమి చెప్పబడుతూ ఉంటుందంటే, నథింగ్ షాల్ ఎనీ మీన్స్ హర్ట్ యూ అని ఉంటుంది. ఏమన్నది, ఏమాత్రం మీకు హాని జరగదు అని చెప్తూ ఉంటుందండి. మరి ఇది ఎవరికి అంటే, ఇది బిలీవర్స్కి ఉంటుంది. ఎవరైతే యేసుప్రభుని నమ్ముకుంటారో, ఎవరైతే యేసుప్రభునితో వారి జీవితం కొనసాగిస్తారో, మరి ప్రపంచం అంతా మరి అల్లకొల్లంగా ఉన్నా కానీ దేవుడు మనకు తోడై ఉంటాడు అనేది ఇది చెప్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుందంటే, నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ షల్ ప్రాస్పర్ అని ఉంటుంది. మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఉంటుంది. సాతానుగాడు ఏం చేస్తాడంటే, మరి ఒకేసారి మన మీదకి ఆయుధాలు వేయడు. వాడు ఆయుధాలు తయారు చేసుకుంటాడు, రూపిస్తూ ఉంటాడు. మనము ఏ ఏరియాస్లో అయితే వీక్గా ఉన్నామో, ఏ ఏరియాస్లో అయితే మనం తప్పులు చేస్తున్నామో, వాడు ఏం చేస్తాడంటే వాడి యొక్క ఆయుధాలు రూపించుకుంటున్నట్టు బైబిల్ చెప్తూ ఉంటుంది. కానీ ప్రేసులో దేవుడు ఏమంటున్నాడంటే, మీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని చెప్తున్నాడు దేవుడు. మరి మన వైపు సాతానుగాడు రూపం చేస్తూ ఉంటాడు, తయారు చేస్తూ ఉంటాడు, ఫామ్ చేస్తూ ఉంటాడు. మరి మనకొచ్చే ధైర్యం ఏంటంటే, ఏ ఆయుధము మన వైపు రూపించబడినా కానీ మరి అది వర్ధిల్లదు. మరి ఏం నేర్చుకుంటున్నామంటే, వీల్ బీ హ్యావింగ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. వీ షుడ్ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. ఎందుకంటే గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్, గాడ్ ఈజ్ విత్ అస్. దేవదూత ఎప్పుడైనా మరి మనుషులకి సందేశం అందించినప్పుడు మొట్టమొదటిగా ఇచ్చిన సందేశం ఏంటంటే, భయపడకుము అని వస్తుంది. లోకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మరి మొట్టమొదటి సువార్త పరలోకం నుంచి వచ్చినది. దేవదూత ఏం చెప్తూ ఉంటుందంటే, ఫియర్ నాట్ అని ఉంటుంది. యేసుప్రభు పుట్టుక ఏం చేసిందంటే, యేసుప్రభు జన్మము నుంచి మొట్టమొదటి సందేశం ఏంటంటే, ఫియర్ నాట్, భయపడద్దు. మరి ఆదాము పాపం చేసిన దగ్గర నుంచి ప్రపంచంలోకి భయం అనేది వచ్చిందండి. మరి ఆ భయము చాలా కాలం వెళ్తూ ఉంది. కానీ రెండో ఆదామైన యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మరి దేవదూత మనుషులకి ఇచ్చే సందేశం ఏంటంటే, భయపడకము. ఎందుకు భయపడకూడదు? మరి ఏమైపోద్దంటే, భయం వస్తే మనం హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు భయపడకూడదంటే, మరి దేవుడు వచ్చాడు, అతను నీ కొరకు వచ్చాడు. మరి అతను మన జీవితంలో విజయాన్ని ఇవ్వడానికి వచ్చాడు, సాతాన్ని తొక్కడానికి వచ్చాడు. మరి నెమ్మదిగా దాని గురించి చూద్దామండి. మరి చిన్నపిల్లలని మనం చూసినట్టయితే, మరి తల్లిదండ్రుల నుంచి తప్పిపోతే వాళ్ళకి భయం వస్తుంది. భయంతో ఏం చేస్తారంటే కేకలు వేస్తారు. ఎప్పుడైతే మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్తారో మళ్ళీ ఆ ధైర్యం వచ్చింది. ఎందుకంటే వాళ్ళ నాన్న వారితో ఉన్నారు అని వాళ్ళు నమ్ముతారు కనుక. మనం కూడా మన దేవుడు ఉన్నాడు కనుక మనం భయపడకూడదు. దేవదూత మొట్టమొదటిగా చెప్తున్న సందేశము ఈ లోకానికి, ఈ సంఘానికి ఎప్పుడు చెప్పేది మాట ఏంటంటే, భయపడమాకండి, భయపడద్దు. ఎందుకంటే జనములు చెడ్డవి, కానీ దేవుడు మనకి తోడై ఉన్నాడు కనుక మనం భయంలో ఉండకూడదు. భయమైన జీవితంలో మనకి ఉండకూడదనే చెప్తా ఉంది. మరి యేసు యొక్క పుట్టుక ఏం చేస్తుందంటే చెలుస్తుందండి. మరి యేసు యొక్క పుట్టుక భయాన్ని తీసుకురావట్లేదు, కానీ చాలామంది భయపడతారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, భయపడద్దని చెప్తుంది. ద ఫస్ట్ మెసేజ్ వెన్ జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్ ఈస్ డు నాట్ ఫియర్. మరి రోమా 8:31 ఏమని ఉంటుందంటే, ఇఫ్ గాడ్ ఈస్ విత్ అస్ హూ ఈస్ అగెన్స్ట్ అస్ అంట. దేవుడు మనతో తోడై ఉంటే మనకి విరోధి ఎవరు? విరోధులే ఉండరని చెప్తూ ఉంటారు. మరి దేవుడు మనతో తోడై ఉంటే మరి దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఫియర్, దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ డిఫీట్, దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ లైఫ్ అనేది వాక్యం చెప్తూ ఉంటుంది. ఎందుకంటే హీ హాస్ ఓవర్కమ్, భయపడముకు, నేను లోకంను జయించి ఉన్నాను అని చెప్తుంది. సరే, మరి ఇంత తెలిసినా కానీ మనము ఎంతో కొంత భయపడుతూనే ఉంటాము. ఎందుకు భయపడతామంటే, మరి ఎక్కడొక చోట విశ్వాసంలో మనం వెనక్కి వేస్తూనే ఉంటాం. మరి
ఇద్దరు ముగ్గురు గురించి నేను అధ్యాయం చేద్దాం అనుకుంటున్నాను. మరి అబ్రహాం గారి గురించి మనం ధ్యానం చేసుకుందామండి. మరి అబ్రహాం గారి గురించి మనం తెలుసుకోవాలంటే అబ్రహాం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే విశ్వాసముకు తండ్రి అంటారు. మరి ఆ రోజుల్లో మరి బైబిల్స్ లేవు, మరి చర్చెస్ లేవు, మరి సండే స్కూల్స్ లేవు, టీవీస్ లేవు, మరి ప్రేయర్ సెల్స్ లేవు. మరి అతను ఎందుకు మరి విశ్వాసంలో అలా స్థిరముగా ఉన్నాడు? మరి ఇవన్నీ ఉన్నా కానీ మన జీవితంలో మనం ఎందుకు కదిలిపోతున్నాము? మరి ఏమిటి తేడా అంటే అబ్రహాం న్యూ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అబ్రహాం న్యూ ద నేచర్ ఆఫ్ గాడ్. అబ్రహాంకి దేవుడు ఏమి చేయగలడో తెలుసు. అబ్రహాంకి దేవుడు ఎవరో తెలుసు. ఒక వ్యక్తి గురించి మనకి తెలిసినట్లయితే మరి మనము ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా మనకి తెలిసిద్ది. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారనుకోండి, మరి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? మరి అతను మనకి మంచి వైద్యం చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాయర్స్ ఉన్నారంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? మరి అలాగే అబ్రహాంకి ఏం తెలుసు అంటే అబ్రహాంకి దేవుడి గురించి తెలుసు. దేవుడి గురించి ఏమి తెలుసు అంటే హెబ్రీయులకు రాసిన గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఈస్ ఎ గాడ్ హూ కికెన్స్ ద డెడ్ అండ్ కాల్ దోస్ థింగ్స్ నాట్ యాజ్ దో దే ఆర్. మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు దేవుడై ఉన్నాడు అని ఉంటుంది. మరి ఏమని తెలుస్తుందంటే ఈస్ ఎ గాడ్ హూ కికెన్స్ ద డెడ్. మరి సువార్తల్లో చూసినట్టయితే యేసుప్రభు వారి దగ్గరికి మరి కొంతమంది వచ్చినప్పుడు మరి యేసుప్రభు వారు నీ కుమారుడు చనిపోయాడు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పడు. ఏమని అంటాడంటే వెళ్ళుము, నీ కుమార్తె బతికింది, నీ కుమారుడు బతికాడంట. ఏం చెప్తాడంటే హీస్ అ గాడ్ హూ రైజ్ ద డెడ్. ఈజ్ నాట్ అ గాడ్ ఆఫ్ డెడ్. బతుకున్న వాళ్ళు చంపే దేవుడు కాదండి, బట్ ఈజ్ అ గాడ్ హూ రైజెస్ ద డెడ్. ఏ సిచ్యువేషన్ అయినా కానీ, ఏ పరిస్థితిలో అయినా కానీ, ఎలా ఉన్నా కానీ ఈజ్ అ గాడ్ ఆఫ్ గాడ్ హూ రైజెస్ అవర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. మరి చీకటి నుండి వెలుగులోకి నడిపించే దేవుడు అయి ఉన్నాడు ఆయన. మరి వాక్యము ఎంత చదువుకున్నాం అనేది కాదు, కానీ మనం దేవుడి యొక్క క్యారెక్టర్, దేవుడు ఏమి చేయగలుగుతున్నాడో మనకు తెలిస్తే మనం ఖచ్చితంగా మనము చెప్పగలం. డోలో ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిద్దని చాలామందికి విశ్వాసం ఉంటుంది. అదే మనం ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే మరి జ్వరం తగ్గిద్దని విశ్వాసం ఉంటుందా అంటే డోలో మీద ఉన్నంత విశ్వాసం ప్రార్థన మీద ఉండదు మనకి. ఎందుకంటే we don't know what our God is. We didn't experience who our God is. But Abraham knows what our God can do. మరి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే తెలియనప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడా అంటే కొన్నిసార్లు చేయొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు. దేవుడు మరి ఆశీర్వదిస్తాడా అంటే కొన్నిసార్లు చేయొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు. సమాధానం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదు. మరి విశ్వాసంలో మనము కరెక్ట్గా ఉన్న వాళ్ళం కాదు. కానీ అబ్రహాంకి తెలుసు. ఏం తెలుసు అంటే హీస్ అ గాడ్ హూ రైజ్ ద డెడ్. మరి బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు క్యారెక్టర్ ఏంటంటే హీస్ నాట్ అ గాడ్ ఆఫ్ డెడ్ బట్ హీస్ అ గాడ్ ఆఫ్ లైఫ్. నేనే పునరుద్ధానము జీవము అంటాడు. హీస్ అ గాడ్ ఆఫ్ లైఫ్. హీస్ అ గాడ్ హూ గివ్స్ లైఫ్ టు అస్. జీవం ఇచ్చే దేవుడు అండి ఆయన. మృతి పొందిన దేవుడు కాదు. కానీ మన ప్రతి విషయాల్లో, ప్రతి సమస్యల్లో ఎలాగొన్నా కానీ, పరిస్థితులు తారుమారైనా కానీ అతను మనకి జీవాన్ని ఇస్తాడని బైబిల్ చెప్తుంది. ఉదాహరణగా కొన్ని చూసుకుందాం. రోమా గ్రంథం 8:11 ఏముంటుందంటే ఏ ఆత్మ అయితే క్రీస్తుని మృతుల్లోంచి లేపిందో అదే ఆత్మ మీలో నివసించిన మరి యూ విల్ ఆల్సో రిజరెక్ట్, యువర్ లైఫ్ విల్ ఆల్సో రిజరెక్ట్ అని రోమా 8:11 ఉంటుంది. మరి పౌలు గారు అది అనుభవించారు కాబట్టి అది రాయగలుగుతున్నారు అనమాట. మనలో ఉన్న క్రీస్తు ఏం చేస్తాడంటే మరి ఏదైతే జీవితంలో చెదిరిపోయిందో అదంతా రీబిల్డ్ చేయగలడు, రీకన్స్ట్రక్ట్ చేయడు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ గాడ్ అండి. సో when we know the nature of God, we will never get discouraged. మరి కొన్ని సందర్భాల్లో దావీదు ఎలా రెస్పాండ్ అవుతాడో కొన్ని వచనాలు చూద్దామండి. మరి కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 3-4 చదివితే ఏమంటాడంటే వెన్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ అంటాడు. నాకు భయము సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాడు. మరి ఏం చేయాలంటే భయం వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుడిని ఆశ్రయించాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలా. ఇది ఎందుకు వెళ్ళాలి అంటే మరి హీ విల్ గెట్ అన్ ఆన్సర్, హీ విల్ గెట్ అన్ విక్టరీ. దావీదు అతని జీవితంలో అది ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి దావీదు అది ఖచ్చితంగా చెప్పగలుగుతూనే ఉన్నాడండి.
మరి దావీదు గురించి చదువుకోవాలంటే 1 సమూయేలు 30వ అధ్యాయం మనం చూసుకుంటే మరి దావీదు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తాడండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి అమలేకులు ఏం చేస్తారంటే ఈ జిక్లాక్ అనే ప్రదేశంలో దావీదు స్థిరం ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ అమలేకులు వచ్చి మరి అతనికి సంపాదించుకున్నదంతా తీసుకుని వెళ్ళిపోతారు. ఒకటి భార్య బిడ్డలన్నీ తీసుకెళ్ళిపోతారు. దావీదు మరి యుద్ధం జయించి మరి సైనికులతో పాటు జిక్లాక్ అనే ప్రదేశానికి వచ్చినప్పుడు ఏమిటంటే ఏముండదు అంతా నిరాశ. మరి తర్వాత ఆరో వచనంలో ఏముండదంటే మరి సైనికులందరికీ కోపం వచ్చింది. మరి వచ్చి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే రాళ్ళతో దావీదుని కొడత మొదలెడతా ఉంటారండి. బట్ రాళ్ళతో కొడతా మొదలెడతారంటే బట్ ద నెక్స్ట్ వర్స్లో ఏముంటుందంటే డేవిడ్ ఎంకరేజెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. మరి మొత్తం పోయినా కానీ మరి దావీదు తప్పేం లేదు. మరి అతను కూడా వాళ్ళతో పాటు యుద్ధానికి వెళ్ళాడు. దావీదు ఒకటి ఇంట్లో కూర్చుని ఏమీ చేయట్లేదు. బట్ సిచ్యువేషన్స్ అంతా తారుమారు అయిపోయినప్పుడు ఏమైందంటే మరి చుట్టుపక్కలంతా తిరుగుపడతారు. కానీ దావీదు మరి కంప్లైంట్ చేయడు, సనగడు, గొనగడు, మరి దేవుడిని కర్ష్ చేయడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే దావీదు ఏం చేస్తాడంటే డేవిడ్ ఎంకరేజెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. మరి అనేకసార్లు మరికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి దేవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం తెంచేసుకోకూడదు. నెవర్ ఎవర్ గెట్ డిస్కనెక్టెడ్. మరి ఉన్నవాళ్ళు ఉండొచ్చు, ప్రార్థనకు జవాబు రావచ్చు, ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు, పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ నీకు దేవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎప్పుడు తెంచుకోమాకండి. హ్యావ్ ద కంటిన్యూస్ రిలేషన్షిప్ విత్ గాడ్. తర్వాత ఏం జరిగిద్దంటే మరి 8వ వచనం డేవిడ్ మరి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడి దగ్గర మరి ఎదురు చూస్తూ ఉంటారు జవాబుకి. మరి దేవుడి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటి? దావీదు అడుగుతారు, షల్ ఐ పర్స్యూ దెమ్, మరి నేను వారి వెంట వెళ్ళనా అని అంటే మరి దేవుడు ఏమంటాడంటే పర్స్యూ దెమ్ అంటాడు. ద నెక్స్ట్ వర్స్లో ఏమంటుందంటే యూ విల్ ఓవర్కమ్ ఇట్ అంటాడు. డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ ఇట్ అంటాడు. ఏమని అంటాడంటే యూ విల్ ఓవర్కమ్ ఇట్, యూ విల్ ఓవర్కమ్ అని అంటాడు. వితౌట్ ఫెయిల్ అని ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు మరి అలాగే దావీదు ఏం చేస్తాడు అంటే మరి అమెరికల వెనకాల వెళ్తాడు, యుద్ధము చేయిస్తాడు. ఏమిటంటే మరి మనకి ఎలాంటి స్పిరిట్ ఉండాలంటే మరి రోగం వచ్చినప్పుడు కుయ్యో మోరో అని అరవకుండా మరి ప్రార్థన చేయాలి. సిట్యువేషన్ చేదారిపోతున్నప్పుడు మరి హోప్లెస్ సిట్యువేషన్గా ఉండకూడదు. కానీ ఇక్కడ దావీదుని మనం చూసుకుంటే హోప్లెస్ సిట్యువేషన్లోకి వెళ్ళిపోతారు. మరి ఎటు వెళ్ళారో ఏ దారిని వెళ్ళారో తెలీదు. మరి ప్రార్థన చేసినప్పుడు మరి వాళ్ళ నాకు ఇస్తావా ప్రభు అంటే దేవుడు అంటాడు ఇస్తానంటాడు. యూ విల్ ఓవర్కమ్ దెమ్ అంటాడు. వాట్ ఆల్ యూ లాస్ట్ ఐ విల్ రెస్టోర్ యూ అంటాడు. ఏదైతే పోగొట్టుకున్నావో మొత్తం వితౌట్ ఫెయిల్ ఖచ్చితంగా నేను నీకు ఇస్తా అంటున్నాడు. మరి క్రైస్తవుడుగా మరి మనకి ఏముండాలి అంటే మరి దావీదు లాంటి ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. ఆ ఫైటింగ్ స్పిరిట్ లేనప్పుడు ఏంటంటే మరి అన్ని విషయంలో ఓడిపోనట్టే ఉంటాం. మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడు ఎప్పుడు వెనకడుగు వేయమని ఎప్పుడు చెప్పడండి. దుష్టుడు వెంటపడుతుంటే ఏ దేవుడు చెప్తాడండి ఓడిపోవని? అవర్ గాడ్ ఈస్ అ గాడ్ హూ ఫైట్స్. అది ఆ జీల్ మనకు ఉండాలి. హీ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్ వాట్ యూ లాస్ట్. వాట్ ఎవర్ యూ వాంట్ ఆస్క్ గాడ్ అండ్ గెట్ ఇట్ ఫ్రమ్ గాడ్. ఈ భయము ఎంత భయంకరమైనదే. ఎలా ఉంటుందంటే మరి పేతురు కూడా ఒకసారి ఇలాగే మరి నీళ్ళల్లో యేసుప్రభు వారికి నడవటానికి వెళ్తాడు, ఆయన కలవటానికి వెళ్తాడు. సడన్గా మరి చుట్టుపక్కల
ఉన్న పరిస్థితులను చూసి మరి అతను చేజారిపోతూ ఉంటాడు, సముద్రంలోకి జారిపోతూ ఉంటాడు. మరి మరి యేసుప్రభు వారు లేరా అంటే ఉన్నారు. దేవుని సన్నిధిలో లేడా అంటే ఉన్నాడు. మరి ఎందుకు పడిపోతున్నాడంటే భయము అతని హృదయాన్ని ఏలుతుందండి. భయం వచ్చినప్పుడు ఏంటంటే మనం గెలలేం. దేవుడు అందుకే అంటాడు, ఐ యామ్ విత్ యూ, ఫియర్ నాట్ అంటాడు. ఫియర్ నాట్. లోకసువార్త 4వ అధ్యాయం మరి యేసుప్రభు వారు ఎందుకు వచ్చి ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలండి. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారో మనకి తెలియకపోతే కూడా మనం ఏం చేయలేం. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? 4వ అధ్యాయం 18వ వచనంలో ఏంటంటే మరి బీదలకు సువార్త చెప్పటానికి మరి ఆయన అభిషేకించారు. చెరలో ఉన్న వారిని విడుదల దయచేయటానికి, గుడ్డి వారికి చూపును ప్రకటించడానికి, మరి నలిగిన హృదయాన్ని మరి విడిపించుటకు, మరి టు ప్రొక్లెయిమ్ ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్ అని చెప్పడానికి మరి ఆయన వచ్చారండి. ఎందుకు వచ్చారంటే మనకు విడుదల దయచేయటానికి, మనకు స్వస్థత కలగజేయటానికి, మన రక్షణ కలగజేయటానికి ఆయన వచ్చాడు. ఈజ్ ఫర్ అస్, గాడ్ ఈజ్ నాట్ అగెన్స్ట్ అస్. దేవుడు మనకు వ్యతిరేకంగా లేడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు, నీ కోసం వచ్చాడు అని ఎవరు చెప్తున్నారంటే దేవుడే చెప్తున్నాడు. వేరే వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. మరి వేరే వాళ్ళు చెప్తే నమ్మకూడదు, కానీ దేవుడు చెప్పిన మాటలైతే ఖచ్చితంగా మనం నమ్మచ్చు. మరి కొంతమంది ఏంటంటే దేవుడు తీర్పు తీర్చడానికి వచ్చాను అంటాడు, కానీ తీర్పు తీర్చడానికి అయితే అతను రాలేదు. మరి యోహాను సువార్తలో 3వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుందంటే God did not send his son into this world to condemn the world, but in order that the world might save through him. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయన రాల. ఇది తీర్పు తీర్చడానికి వచ్చే సమయం కాదండి, అది తర్వాత ఉంది. దేవుడు మధ్యాకాశం వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్ళిన తర్వాత తీర్పు తీర్చుతాడు. కానీ ఇప్పుడు వచ్చిన సమయం ఇదేంటంటే ఫేవరబుల్ టైంలో ఉన్నాం మనం. గాడ్స్ ఫేవరబుల్ టైంలో ఉన్నాడు. ఎందుకు వచ్చాడంటే మరి రక్షించడానికి వచ్చాడు. మరి ఇంకొంచెం వచనాల్లో చూస్తే యోహాను 10:10లో చాలా క్లియర్గా ఉంటుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట్లాడేది? యేసుప్రభు వారు చెప్తున్నారు. మరి యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే మరి దొంగతనమునకు హత్య చేయటానికి, నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాదు. గొర్రెలకు జీవం కలుగజేయుటకు, అది సమృద్ధిగా కలిగి ఉండుటకు నేను వచ్చి ఉన్నాను. The thief comes only to steal, kill and destroy. I came that they may have life and have it in abundance. మన జీవితంలో ఏమైనా దొంగతనం జరుగుతుందా, హత్య జరుగుతుందా, నాశనం అయిపోతుందా అంటే అది దేవుడు కాదండి చేసేది. దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. మనకి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ మనకైతే ఉండాలి. దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్. ఇది ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఐ హ్యావ్ కేమ్ టు గివ్ లైఫ్. ఐ హ్యావ్ కేమ్ టు గివ్ లైఫ్. జీవం ఇవ్వడానికే మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు, కానీ మరి మీ జీవం తీసేయటానికి కాదు, మరి మీకున్న ఆస్తులు లేకుండా చేయటానికి కాదు, మీకున్న ఆరోగ్యం క్షీణించడానికి కాదు. ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభువు ఐ హ్యావ్ కేమ్ టు గివ్ లైఫ్ అని చెప్తున్నాడండి. చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి నడిపించడానికి ఆయన వచ్చినట్టు మరి యోహానులో మరి రాయబడి ఉంటుందండి. ఇంకా ఎందుకు వచ్చాడంటే మొదటి యోహాను 3:3లో ఏమని ఉంటుంది? అపవాది క్రియలను లయపరచుటకు దేవుడు కుమారుని ప్రత్యక్షపరచెను అని ఉంటుంది. నా యందు విశ్వసించేవాడు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండున్నట్లు నేను ఈ లోకముకు వెలుగుగా వచ్చాను అని ఉంటుందండి. మనము దేవుడు మన కొరకు ఉన్నాడు, మన కొరకు జీవించడానికి వచ్చాడు, మనకి జీవం ఇవ్వడానికి వచ్చాడు అని మనము రూఢిగా నమ్మాలి. యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయంలో 13వ వచనంలో ఏముంటుందంటే ఇక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎరుకో యుద్ధం అండి. యెహోషువ మరి నుంచొని చూస్తూ ఉంటాడు. చూస్తున్నప్పుడు ఏమైతే మరి కత్తి దూసి చేత పట్టుకున్న ఒక అతను అక్కడ నిలిచి ఉంటాడు. యెహోషువ అతని వద్దకు వెళ్ళి ఏమని అంటాడంటే, నువ్వు నా పక్షమున ఉన్నవాడవా, మాకు విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడుగుతాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, అతడు కాదు, యెహోవా సైన్యములకు అధిపతిగా నేను వచ్చి ఉన్నాను. ఆయన దేవుడు నీ పక్షంలో ఉన్నాడా, నీ విరోధుల పక్షంగా ఉన్నాడా అని తెలుసుకోవాలి. మనమే దేవుడి పక్షానికి వెళ్ళాలండి. దేవుడు మన పక్షాన ఉంటే
జీవితంలో ఉన్న ప్రతి బ్యాటిల్స్ని చేయించవచ్చు. ఎవరి పక్షంలో మనం ఉండాలి అంటే, యెహోషువకు యుద్ధం, యెరికో గోడకి యుద్ధం ఎందుకు వచ్చిందంటే దేవుడి పక్షమున యెహోషువ ఉండినట్లు బైబిల్ చెప్తూ ఉంటుంది. మరి తర్వాత యెహోషువకి మరి దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాడు. తర్వాత అతనికి విజయం వచ్చింది. చాలామందికి తెలియని విషయము ఏంటి అంటే, దేవుడు మాట్లాడతాడా, దేవుడు గైడ్ చేస్తాడా, మనకి విజయం ఉంటుందా, మనకి విక్టరీ ఉంటుందా? మరి చాలామందికి ఉన్న భావన ఏంటంటే, మరి లూథరన్ సంఘాల్లో దేవుడు ఉండడు, మరి పెంతెకోస్తు సంఘాల్లోనే దేవుడు ఉంటాడు, టీవీ స్పీకర్స్ దగ్గరే మరి దేవుడు ఉంటారని చాలామందికి గట్టి నమ్మకం అండి. వాళ్ళు కూడా అట్టాగే పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. మరి వాక్యం చూస్తే మరి ఆదికాండము 28వ అధ్యాయం 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, మరి ఒక ప్రదేశం దగ్గర యాకోబు నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోయినప్పుడు తనకు ఒక కళ వచ్చింది. తర్వాత కళ నుంచి నిద్ర లేచిన తర్వాత ఏమంటాడంటే, షూర్లీ ద లార్డ్ ఈస్ ఇన్ దిస్ ప్లేస్, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అంటాడు. దేవుడు ఈ ప్రదేశంలో ఉన్నాడని నాకు తెలియదు అంటాడు. అంత విచారకరం చూడండి. దేవుడు ఈ ప్రదేశంలో, ఈ చర్చ్లో ఉన్నాడని ఎంతమందికి తెలుసు? ఎంతమంది మనం రూఢిగా చెప్పగలం? ఎంతమంది మనం అనుభవించగలం అంటే చెప్పలేము. మరి చర్చికి ఎందుకు వస్తామంటే నిద్రపోతానికి వస్తారు, సెల్ ఫోన్లు చూడటానికి వస్తారు, మరి వచ్చి అట్టాగే వెళ్ళిపోతారు. దేవుడు ఈ ప్రదేశంలో, ఈ ప్లేస్లో ఇక్కడ ఉన్నాడు అని మనం ఎరగకపోతే మన జీవితాలు ఎన్ని రోజులు వచ్చినా అలాగే ఉంటాయి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక అమ్మాయికి మరి రక్తస్రావంతో బాధపడుతూ ఉంటుంది. మరి ఏం జరిగింది అంటే, మరి ఆమె కూడా అందరితో పాటు వెళ్తుంది. అందరూ చాలామంది యేసు ప్రభువుని ముట్టుకుంటారు, కానీ ఈ అమ్మాయికి మాత్రం ఎప్పుడైతే రూఢిగా యేసు ప్రభువుని ముట్టుకుంటుందో మరి ఆమెకి స్వస్థత వచ్చినట్టు బైబిల్ చెప్తూ ఉంటుంది. మరి ఎందుకంటే షీ నోస్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ దట్ ప్లేస్, వెన్ ఐ టచ్ హిమ్ దట్ ఐ విల్ గెట్ హీల్. మరి ఈ ప్రదేశం నందు దేవుడు ఉన్నాడు అని చాలామంది ఎరగరు. మరి ఒకప్పుడు యాకోబు ఎలా ఉండేవాడు అంటే, అదే ప్రదేశంలో మరి తల కింద మరి ఇటుకరాయి పెట్టుకుని నిద్రపోయినట్టు బైబిల్ చెప్పబడి ఉంటుంది. మరి తెలియకపోతే ఎట్లా ఉంటుంది అంటే, మరి సంఘంలో దేవుడు ఉన్నాడని కూడా మనకు తెలియదు, నిద్రపోతూ ఉంటాం. అందుకే ఆ సంఘంలో ఉన్నాడని చెప్తాం. బట్ జాకోబ్ రియలైజెస్ దట్ గాడ్ ఈస్ హియర్ ఇన్ దిస్ ప్లేస్. వెన్ హీ రియలైజ్ దట్ గాడ్ ఈస్ ఇన్ దిస్ ప్లేస్, తనకి జీవితం మార్పు చెందినట్టుంటుంది. ఏమంటాడంటే, దిస్ ప్లేస్ ఈస్ అన్ ఆసమ్ ప్లేస్ అంటాడు. నిద్రపోయే స్థలం కాస్త ఏమంటాడంటే, దిస్ ప్లేస్ ఈస్ అన్ ఆసమ్ ప్లేస్. దిస్ ప్లేస్ ఈస్ అన్, వెన్ యూ రియలైజ్ దట్ గాడ్ ఈస్ హియర్, దిస్ ప్లేస్ బికమ్ అన్ ఆసమ్ ప్లేస్. ఇంకొక లైన్లో ఏమంటుందంటే, ఇట్స్ లైక్ ఏ గేట్ ఆఫ్ హెవెన్ అంటాడు, పరలోక ద్వారం అంటాడు. ఇది ఒక పరలోక ద్వారం లాగా ఉందంటాడు. చర్చ్, అవర్ చర్చ్ ఈస్ ఎ ప్లేస్ where God resides. This is a place where God speaks. This is a place of heaven అని ఉంటుంది. సో వీ షుడ్ రియలైజ్, మనం తెలుసుకోవాలండి, దిస్ ఇస్ ఎ ప్లేస్ వేర్ గాడ్ స్పీక్స్ అస్. మనకి మరి తెలియకపోయినంతకాలం ఏమైపోద్ది అంటే, మనకు ఎరగనంతకాలము దేవుడు ఉన్నాడా, దేవుడు లేదా, ఇక్కడ ఉండడు, అక్కడ ఉన్నాడు అనే ఉంటుంది. కానీ బట్ జాకోబ్ రియలైజెస్ దట్ గాడ్ ఈస్ ఇన్ దిస్ ప్లేస్. చర్చ్ అనే ప్లేస్ ఏంటంటే దేవుని స్వరము వినగలిగే ప్లేసేనండి. ఈ చర్చ్లో దేవుడు తన ద్వారాలు విప్పుతాడు. మరి చాలామంది సంఘస్థులు, మరి చాలామంది చర్చెస్లో చాలా చోట్ల ఏముంటారు, విడుదలకు కూటాలు, విడుదల ప్రార్థన, దయాలు వదిలిస్తాం. మరి చాలా కర్సెస్ ఉన్నాయని బైబిల్ మరి ఏవో చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటావో మరి ఆ కర్సెస్ ఉండవని బైబిల్ చెప్తుంది. మరి ఇది జ్ఞానము మనకి తెలియదు. ఇది తెలియకపోవటం వల్ల ఏమేంటంటే బయట చర్చెస్ మరి క్యాష్ చేసుకుంటున్నాం ఉంటాయి. గలతీ 3:13 ఏముంటుందంటే, క్రైస్ట్ హ్యాస్ రీడీమ్డ్ us ఫ్రమ్ ఎవ్రీ కర్స్ ఆఫ్ ద లా అని ఉంటుంది. మరి ఏ కర్సు మన మీద ఏలదు, పరిపాలించదు అనేదే గలతీ 3:13 వచనంలో చెప్తూ ఉంటుందండి. మరి భయపడాల్సిన పని లేదు, ప్రతి విషయంలో భయపడాల్సిన పని లేదు. మరి ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకుంటామో మనము, మరి ఎఫెసీ 3:11 వచనంలో ఏమని ఉంటుందంటే, యు ఆర్ సీల్ విత్ ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండి. మీరు పరిశుద్ధ ఆత్మ చేత ముద్రించబడిన వారై అని ఉంటుంది. మనము మరి బయట సంఘాల్లాగా నూనె అట్లా రాసుకోకపోవచ్చు, కానీ
ఇవ్వకపోవచ్చు ఈ చర్చిలో, కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరిస్తావో బైబిల్ ఏం చెప్తుందంటే ఎఫెసీ గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో యు ఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, మీరు దేవుని కుమారులు అని ముద్ర వేయబడి ఉంటుంది. దేవుని కుమారులు అని ముద్ర వేయబడి ఉంటుంది. దావీదు ఒక స్టేట్మెంట్ ఇస్తాడండి, సామెతలు 23వ అధ్యాయం 6లో ఏమని ఉంటుందంటే, ఏమంటే మనం భయపడతాం బయటికి వెళ్ళాలి, మరి ఏం జరుగుద్దో, రేపేం జరుగుద్దో, ఎల్లుండి ఏం జరుగుద్దో, మన జీవితాలు ఏం జరుగుతాయి అని ఉంటుంది. బట్ డేవిడ్ న్యూస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఏమని అంటాడంటే, షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీస్ ఫాలోస్ మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అంటాడు. సదాకాలము దేవుని కృప సమాధానం నాతో వచ్చును అని ఉంటాడు. అది అండి విశ్వాసం. దిస్ ఈస్ ద ఫేత్ వీ వాంట్, వీ షుడ్ ఎక్స్ప్రెస్. దిస్ ఇస్ హౌ వీ షుడ్ బీ. సో దేవుడి చిత్తం మన జీవితంలో ఏమై ఉన్నది అంటే 3వ యోహాను 1:2లో ఏముంటుందంటే, ప్రియులారా మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో మీరు వర్ధిల్లాలి అని ఉంటుంది అన్నమాట. యూ షుడ్ ప్రాస్పర్, యు మే ప్రాస్పర్, ఎంజాయ్ గుడ్ హెల్త్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్. మనం అభివృద్ధి చెందాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం ఆరోగ్యకరంగా స్వస్థత పడాలని కాదు, హెల్దీ లైఫ్ లివ్ చేయాలని ఉంటుంది. రోగం వచ్చి స్వస్థతపరచడం కాదు, కానీ హెల్దీ లైఫ్ లివ్ చేయాలనేది ఇది ఒక ప్రయారిటీగా పౌలు యోహాను చెప్తూ ఉంటాడండి. సో ఈ రాత్రికాల సమయంలో మనం ఆర్ వి కాన్ఫిడెంట్ దట్ జీసస్ ఇస్ విత్ అస్? మరి డూ యూ హ్యావ్ దట్ రిలేషన్షిప్? డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ క్రైస్ట్ ఈస్ హోల్డింగ్ అవర్ హ్యాండ్? మరి భయం లేకుండా మరి మన జీవితాలను కొనసాగించాలని దేవుడు మరి మనకు తోడై ఉన్నాడు. మరి మరియమ్మకి ఏం చెప్తుందంటే, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టమంటుంది. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనం ఈ బేసిక్ థంబ్ రూల్స్ అండి, ఏ సిచ్యువేషన్లో అయినా ఎక్కడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుడు లేనోళ్ళు భయపడతారు, దేవుని కలిగి ఉన్నవాళ్ళు భయపడరు. మరి ఈ వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్ గారికి, సంఘస్థులకి వందనాలు తెలియజేస్తాను. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము ప్రభు అయిన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకును మీ తలంపులకును